డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ సోదరిమణి రాయని భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా మా కార్పొరేటర్లు, మా మహిళా నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఏదైతే స్వాతంత్ర సమరంలో కానివ్వండి, అదేవిధంగా మరీ ముఖ్యంగా దళితుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప నాయకులు ఈరోజు బాబు జగజ్జీవనరావు గారు। దేశ ఉప ప్రధానిగా అనేక సేవలు అందించి అనేక సంస్కరణలు తీసుకొచ్చి అంబేద్కర్ గారు, జగజ్జీవనరావు గారు ఇద్దరు గారు దళితులు ఒక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి గారు చదువుకోవాలి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, రాజ్యాంగ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని కోరుకున్న వ్యక్తుల్లో బాబు జగజ్జీవనరావు గారు మొదటి వ్యక్తిగా ఉంటారు। ఈ రోజుకి ఆయన చనిపోయిన ఆయన ఆశయాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తూ మరీ ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 5 సంవత్సరాల పరిపాలన మొత్తం గారా అంబేద్కర్ గారిది, అదేవిధంగా బాబు జగజ్జీవనరావు గారు ఒక ఆశయాలకు అనుగుణంగా పరిపాలించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారా రాజ్యాంగ పదవులు కానివ్వండి, ఉన్నతమైన స్థానం కానివ్వండి, ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు కింద స్కూల్స్ ఇది కానివ్వండి, ఉద్యోగాలు కల్పిస్తాం కానివ్వండి, ఏదైతే ఎవరైతే సమాజంలో బరుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరి గారా తలెత్తుకునే విధంగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు। కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే అంబేద్కర్ గారు ఒక రచించిన రాజ్యాంగం కానివ్వండి, లేకపోతే స్వాతంత్రం కోసం ఏదైతే బాబు జగజ్జీవనరావు గారు ఎంతోమంది గొప్ప నాయకులు పోరాటం జరిగితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం। మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ పరిశ్రమలకి ఎవరైనా అడ్డు వస్తే పేరు ఏదో రెడ్ బుక్లో పెడతాయని చెప్పని బెదిరిస్తున్నారు। అసలు మీరేం తీసుకొచ్చారు పరిశ్రమలు? అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ముఖేష్ అంబానీ గారు వచ్చి రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని చెప్పని ఆ రోజు ఆయన ప్రకటించింది మా వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చిన దాన్ని పెట్టుబడుల్ని ఈరోజు మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు। మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే బెదిరిస్తున్నారు అంటే ఏంటి? మీ రెడ్ బుక్ అయితే ఏమవుతుంది అంటే ఎవరిని బెదిరిస్తున్నారు? ఏ విధంగా మీరు మాట్లాడే విధానం కానీ ఏ విధంగా ఉందని ఒక్కసారి గమనించుకోవాలని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాను। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఎంత మంచి జరిగేది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఎన్ని కార్యక్రమాలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మేము అంత సంతోషంగా ఉండేవాళ్ళని చెప్పి ప్రతి ఒక్కరు గారు భావిస్తున్నారు। కానీ ఈరోజు మీరు మీ పరిపాలనలో మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6లు కానివ్వండి, లేకపోతే అనేక హామీలు ఇచ్చారు, అవన్నీ గారు ఎక్కడ చేశారు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాలు ఎంతో సంతోషంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్ళీ కిందకి దిగజార్చే విధంగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు। తప్పకుండా ఈరోజు ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజ్జీవనరావు గారు ఒక ఆశయాలు ఏ విధంగా అయితే దేశంలో ముందుకెళ్ళారో వాళ్ళ ఆశయాలు ముందుకెళ్ళినాయో ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం। అందరికీ నమస్కారం। ఈరోజు మన విజయవాడ నగరంలోన ఈస్ట్ నియోజకవర్గంలోన మన జిల్లా కార్యాలయంలోన మన జిల్లా అధ్యక్షులు మన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగజ్జీవన్ గారి జయంతి 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలోన అతిథులుగా మన డిప్యూటీ మేయర్ దుర్గా గారు, అలాగే మన ఫ్లోర్ లీడర్ గారు సత్యం గారు, అలాగే మా కార్పొరేటర్ గారు అమర్నాథ్ గారు, అలాగే రామిరెడ్డి గారు, అలాగే పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మహిళా నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది। ఏదైతే బడుగు బలహీన వర్గాలని ఆ రోజుల్లోన బాబు జగజ్జీవన్ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, అలాగే జ్యోతిరావు పూలేరావు గారు కానీ వీళ్ళ ఆశయాల్ని పుణుకుపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన అన్నది కొనసాగింది। ఏదైతే 5 ఏళ్ళు బడుగు బలహీన వర్గాలని
ఉన్నత స్థానంలో తీసుకెళ్లటమే నా లక్ష్యం అన్న విధంగా పరిపాలన కొనసాగించారు. అదే రకంగా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందజేశారు. ప్రతి ఒక్క పిల్లల్ని విద్యావంతులు చేయాలి, మనం ఇచ్చిన ఆస్తి విద్య మాత్రమే అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్య, ఆరోగ్యము ప్రజలకు అందజేస్తే ప్రజలు ఎంతో చక్కగా వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. ప్రతి ఒక్క మహిళకి ఆర్థిక స్వలంబన కావాలి అన్న నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ గతంలోన ఏదైతే పెద్దలు ఉన్నారో జ్యోతిరావు పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, అలాగే బాబు జగజ్జీవన్ గారు కానీ, వీళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ 5 ఏళ్ళ పాలన జగన్మోహన్ రెడ్డి గారు పాలించడం జరిగింది. 30 ఏళ్ళు సుదీర్ఘకాలం కేబినెట్ మినిస్టర్గా పనిచేసిన ఘనత బాబు జగజ్జీవన్ రావు గారు. భారతదేశం ఫస్ట్ కేబినెట్ ఏర్పడినప్పుడు నెహ్రూ గారి ఆధ్వర్యంలోన ఫస్ట్ కేబినెట్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఈరోజు పాఠ్యాంశాల్లో కానివ్వండి, ప్రతి ఒక్క పిల్లలకు కానివ్వండి, మన గత చరిత్ర ఏంటి, ఏ రకంగా భారతదేశం ఏర్పడింది, ఏ రకంగా బడుగు బలహీన వర్గాల వారికి మంచి జరిగింది, ఎవరి వల్ల మంచి జరిగింది, ఏ రకంగా రాజ్యాంగం ఏర్పడింది అన్నది ప్రతి ఒక్క పిల్లలకి ఈరోజు మనం తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పెద్దల్ని స్మరించుకోవటం, ఈ జయంతి కార్యక్రమాలు కానీ, వర్ధంతి కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేసి పిల్లలకి, రాబోయే తరాల పిల్లలకి తెలియచేయటము, వాళ్ళ అడుగుజాడల్లో ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశ పౌరుడు నడవాలి అన్నది మనం తెలియచేయటం అన్నది చాలా మంచి విషయము. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి మేము వేడుకలు ఈ రకంగా నిర్వహిస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పిల్లలకి తెలియాలా మన భారతదేశం ఏ రకంగా ఏర్పడింది, ఏ రకంగా స్వాతంత్రంలో పోరాడి మనకి స్వతంత్రాన్ని తెచ్చినారా అన్న విషయం తెలియాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్నది మేము నిర్వహించడం జరుగుతుంది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి, గత 5 ఏళ్ల కాలం, ఈ సంవత్సర కాలంలోన ఈ కూటమి పరిపాలన ఏంటన్నది వేరియేషన్ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది. వాళ్ళు కూడా పూర్తిగా భస్మాసురుడు హస్తం మేము నెత్తి మీద పెట్టుకున్నాము అని చెప్పి వాళ్ళకి కూడా అర్థమైంది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది పూర్తి స్థాయిలో వచ్చే విధంగా ప్రజలు, అలాగే ఏదైతే మా నాయకులు మాకు ఒప్పచెప్తారో ఆ నాయకులు గెలుపుకు కూడా మేము పూర్తి స్థాయిలోన అన్ని రకాలుగా మేము పోరాడి రాబోయే కాలంలో జగనన్న పాలన తెచ్చుకుంటామని తెలియజేస్తాం.